ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్ మీ నెంబర్ మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఒక ఫేక్ నెంబర్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓస్వాల్ గారి పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు, దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు మేము గుర్తించామని ఓస్వాల్ గారితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓస్వాల్ గారి పేరు మీద ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు మేము గుర్తించామని ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ ఓస్వాల్ గారికి చెప్పడం జరిగింది. సో దీనికి రిప్లైగా ఓస్వాల్ గారు నా పేరు మీద అలాంటి బ్యాంక్ అకౌంటే లేదని ఫేక్ ఆఫీసర్ కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ లేదు లేదు, ఈ నెంబర్ మీద మీకు బ్యాంక్ అకౌంట్ ఉందని, ఈ అకౌంట్ మీద చాలా ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఓస్వాల్ గారిని బెదిరించడం జరిగింది. ఇలా వాయిస్ కాల్ లో ఇదంతా చెప్పిన తర్వాత ఈ స్కామర్స్ నెక్స్ట్ వీడియో కాల్ లోకి దిగడం జరిగింది. ఈ స్కామర్ ఓస్వాల్ గారికి వీడియో కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ మీద జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నరేష్ గోయల్ కేస్ కి సంబంధం ఉందని నమ్మించడం జరిగింది.